ప్రియమైన దైవజనాంగమా, దేవుని యొక్క ఎన్నిక, దేవుని యొక్క ఏర్పాటు అనేది ఎంత గొప్పదో ఈరోజు మనం కొన్ని విషయాలు ఆలోచన చేయబోతున్నాం కనుక చాలా జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని వినాలి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుదాం ఒకసారి. విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారు అన్నాడు. చూడండి అక్కడ ఎవరట వీళ్ళు? ఏర్పరచబడిన వారు అన్నాడు. అంటే చాలామంది ఉంటారు కానీ వాళ్ళందరూ తీసుకోవట్లేదు, ఆయన ఇచ్చే కృపను తీసుకోవట్లేదు, ఆయన ఇచ్చే దయను తీసుకోవట్లేదు, ఆయన అనుగ్రహాన్ని తీసుకోవట్లేదు. కొంతమంది ఆయన అనుగ్రహాన్ని తృణీకరిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు. ఈ గుంపు ఎప్పటి నుంచి ఉందంటే నాటి ఇశ్రాయేలీల కాలం నుంచి ఉంది. తిరస్కరించే గుంపు, దేవునిని ఆయన మాటలను తిరస్కరించే గుంపు ఎప్పటి నుంచి ఉంది? ఇశ్రాయేలీయుల కాలం నుంచి ఉంది. వాళ్ళు తిరస్కరిస్తూనే ఉన్నారు, వద్దంటూనే ఉన్నారు, నచ్చలేదంటున్నారు, నీ మాటలు మాకు అవసరం లేదంటున్నారు. ప్రవక్తలను తిరస్కరించారు, భక్తుల్ని తిరస్కరించారు. వీళ్ళందరూ తిరస్కరిస్తున్నారు. చివరికి నా కుమారుణ్ణి పంపిస్తే నా కుమారుణ్ణి సన్మానిస్తారు అనుకొని దేవుడు తన కుమారుణ్ణి పంపిస్తే ఆ కుమారుణ్ణి కూడా కొందరు ఏం చేశారు? తిరస్కరించారు. చివరికి హత్య చేశారు భయం లేకుండా. యేసుప్రభు వారిది ఒక రకంగా చెప్పాలంటే మన దృష్టిలో అది రక్షణ సంకల్పానికి సంబంధించిన విమోచన బలియాగం. కానీ దాని మూలాల్లోకి వెళ్ళి ఆలోచిస్తే ఇది రక్షణ సంకల్పానికి సంబంధించిన విమోచన బలియాగం అన్న భావనలో ఆయనను చంపుతున్న వాళ్ళు లేరు. దే ఆర్ ఆల్ మర్డరర్స్. ఐ రైట్ ఆర్ రాంగ్? ఖచ్చితంగా వాళ్ళందరూ ఎవరు? హంతకులు. దే ఆర్ ఆల్ మర్డరర్స్. ఎందుకు వాళ్ళు మర్డరర్స్ అంటున్నానంటే, వాళ్ళని హంతకులు అంటున్నానంటే, యేసు ప్రభు వారు చనిపోవటం ద్వారా మాకు రక్షణ లభిస్తుంది అని వారు సిలువ వేయించారు ఆయన్ని. చెప్పండి, ఏ ఉద్దేశంతో సిలువకు అప్పగించారు? మాకు ఆయన వలన నష్టం జరుగుతుంది. ఏ నష్టం జరిగింది యేసు ప్రభు వాళ్ళ వారికి? ఆయన బోధల వల్ల ఏ నష్టం జరిగిందంటే యేసు ప్రభు వారు బోధించడం మొదలుపెట్టాక శాస్త్రుల పరిచయల వ్యాపారం దెబ్బతినిపోయింది. ఆ రోజుల్లో ధర్మశాస్త్రోపదేశకులు ఉండేవారు. ఈ ధర్మశాస్త్రం అనేది దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి మొదటి నిబంధన. ఈ నిబంధన వాళ్ళు గౌరవించటం మానేసి ఆ నిబంధనను వక్రీకరించడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళకి నచ్చినట్టుగా దాంట్లో కొన్ని కలిపి చెరిపి అర్థాలు మార్చేసి పద్ధతులు మార్చేసి వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. దాన్ని ఒక బిజినెస్లా చేశారు. దేవుని సేవను ఏం చేశారు? చివరికి బిజినెస్ చేసి పడేశారు. ఎప్పుడైతే ఈ శాస్త్రుల పరిచయలు బిజినెస్ చేశారో దేవుని సంకల్పం దెబ్బతినిపోయింది. రక్షణలోకి వచ్చేవారు లేరు, ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకునేవాళ్ళు లేరు, ఆయన కొరకు బ్రతికేవాళ్ళు లేరు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవాళ్ళు లేరు. అంతా బిజినెస్. ఆ దేవాలయం దగ్గరికి యేసుప్రభు వారు వెళ్ళి చూసే సమయానికి దేవాలయంలో రోకలు మార్చేవాళ్ళు, గువ్వలు అమ్ముకునేవాళ్ళు, ఇంకా రకరకాల మనుషులు కనబడుతున్నారు అక్కడ. క్రయ విక్రయములు చేయవారు కనబడుతున్నారు. అంటే దాన్ని అంతా ఒక పవిత్రమైన దేవాలయాన్ని మార్కెట్ ప్లేస్లా చేసి పడేశారు. అంత మార్కెట్ జరుగుతుందన్నమాట. పవిత్రమైన దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించడం పక్కకి పోగా ఏం జరుగుతుందంతా కూడా అక్కడ అదొక దొంగల గుహగా మార్కెట్ యాడ్గా మార్చేశారు దాన్ని. ఇంకా అంతా మార్కెట్ జరుగుతుందన్నమాట. అందరూ కూడా కొండాలు అమ్మడాలు ఈ విధి విధానాలు నడుస్తున్నాయి. యేసుప్రభు వారు వెళ్ళి చూసి ఆ గువ్వలమ్మవారి బల్లలు పడద్రోసి ఆ పావురములమ్మ వారిని వెళ్ళగొట్టి రోకలు మార్చే వాళ్ళందరినీ వెళ్ళగొట్టి తాళ్లతో కొరడాలు చేసి మరి వెళ్ళగొట్టి ఆయన సత్య సంస్థాపన కొరకు ఒక చిన్నపాటి యుద్ధమే చేశారు యేసుప్రభు వారు రోషం కలిగి. ఎప్పుడైతే సత్య సంస్థాపన కొరకు యేసుప్రభు వారు ఆ విధంగా రియాక్ట్ అయ్యారో ఈ శాస్త్రుల్లో పరిచయుల్లో ఒకంత కలవరం వచ్చింది. ఎలాంటి కలవరం అంటే, ఈయన వచ్చి మా బిజినెస్ దెబ్బతీస్తున్నాడు కాబట్టి ఈయన ఏం చేయాలంటే మర్డర్ చేయాలి. బాగా అర్థం చేసుకోండి సమాజం పరిస్థితి ఎలా ఉంటుందంటే, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళని, పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళని, అలాగే అన్యాయపు రాజకీయాలు చేసే వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళని, సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద పోరాటం మొదలుపెట్టిన వాళ్ళని చాలామందిని ఈ సమాజం చంపేసింది. ఎందుకు చంపేసింది అనంటే వాళ్ళ లాభానికి వెలితి కలుగుతుంది కనుక, వాళ్ళ లాభానికి గండి కొడుతున్నారు కనుక,
వాళ్ళకొచ్చేది రాకుండా వీళ్ళు చేస్తున్న ఉద్యమం ద్వారా అడ్డుకుంటున్నారు కనుక వాళ్ళ అడ్డు తొలగించుకోవటానికి వాళ్ళను చంపేసినటువంటి చరిత్రలు ప్రారంభం నుండి నేటి వరకు ఎన్నో చరిత్రలు మనం చూసాం. అంటే ఈ మర్డర్స్ అన్నిటి వెనక బలమైన మోటో ఉంది. ఏంటది? వాళ్ళు మా లాభాన్ని అడ్డుకుంటున్నారని. అంటే మనిషికి ఏంటంటే ఏదో విధంగా దోచుకోవటం కావాలి. ఈ దోపిడీకి ఎవడడ్డొస్తే వాళ్ళని చంపేయాలనుకుంటాడు. ఇది మనిషి నైజం, స్వార్థంతో నిండిపోయిన మనిషి యొక్క ఆలోచన విధానం అది. ఆ విధానంలోనే శాస్త్రులు పరిచయాలు ఆలోచన చేస్తున్నారు. వాళ్ళకి అంతకుమించి ఇంకేం లేదు. వాళ్ళ మెయిన్ బాధ ఏంటంటే యేసు ప్రభు అనే వ్యక్తి వల్ల మా వ్యాపారం దెబ్బతింటోంది, ఇప్పుడు ఆయన ఏం చేయాలి? చంపేయాలి. అందుకే కుట్ర పన్ని రోమా ప్రభుత్వాన్ని ఆయన మీద కుసిగొలిపి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కైసరుకు వ్యతిరేకంగా, అంటే సీజర్ చక్రవర్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అన్నట్టుగా ప్రజల్ని నమ్మించి, ఆ ప్రభుత్వాన్ని నమ్మించి ఆయన మీదకు అన్యాయపు సాక్ష్యాలు తీసుకొచ్చి అన్యాయపు అబద్ధపు మాటలు ఆయన మీద మోపి చివరికి బరబ్బాను విడిచిపెట్టాలా యేసుప్రభుని విడిచిపెట్టాలా అని డైలమాలో పిలాతున్నప్పుడు బరబ్బా మాకు కావాలి, యేసుప్రభు మాకు వద్దు, మాకు బరబ్బనే విడిచిపెట్టండి అని కేకలు వేసి మరీ బరబ్బను సంపాదించుకున్నారు. అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంటే యేసుప్రభుని విడిపిస్తే నీకు డబ్బులు పోతాయి, వీళ్ళకి డబ్బులు పోతాయి. బరబ్బను విడిపిస్తే వీళ్ళ డబ్బులకేం కొదువు లేదు. ఎందుకంటే వీళ్ళు ప్రజల్ని మోసం చేసి బతుకుతున్నారు. బరబ్బా కూడా ప్రజల్ని దోచుకుని బ్రతుకుతాడు. అంటే అతడు అఫీషియల్గా దొంగ బరబ్బా, వీళ్ళు అనఫిషియల్ దొంగలు. శాస్త్రులు పరిచయులు అనఫిషియల్గా దేవుణ్ణి అడ్డుపెట్టుకుని ప్రజలను దోచుకుంటున్నారు. బరబ్బా అఫీషియల్గా ప్రజల్ని దోచుకుంటున్నాడు. అతను బందిపోటు దొంగ, వీళ్ళు బందిపోటు దొంగలే. ఆ ఒక్క కారణం చేత ఈ రక్త సంబంధం కలిసింది. ఏ రక్త సంబంధం? అది ఒక దొంగ బంధం అన్నమాట. సో మనం ఒకటే. కాబట్టి బరబ్బా మాకు కావాలి. ఎవరొద్దు మాకు? ఎవరిని మేము తృణీకరిస్తున్నాం? ఎస్, జీసస్ని తృణీకరిస్తున్నాం. వి డోంట్ లైక్ హిమ్. మాకు ఆయన వద్దు, మాకు బరబ్బా కావాలి. వీ వాంట్ బరబ్బా. సో చూడండి, ఈ దుస్థితి వారు ఎన్నికలో లేరు అన్న విషయాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. నా పాయింట్ మీకు అర్థమైంది. ఇదంతా ఎందుకు చెప్పానంటే దేవుని ఏర్పాటులో వాళ్ళు లేరు, దేవుని ఎన్నికలో వాళ్ళు లేరు. ఎప్పుడైతే మనం దేవుని ఎన్నికలో లేకుండా పోతామో మన ఆలోచన విధానం మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. మన నిర్ణయాలు మన చేతుల్లో ఉండవు. తప్పు నిర్ణయాలు తీసుకుంటాం, తప్పు ఆలోచనల వైపు వెళ్ళిపోతాం. అలా అని మనం ఏమైనా హ్యాపీగా ఉంటాం అనుకుంటున్నారా? ఉండం. చాలా కోల్పోతాం జీవితంలో, చాలా నష్టపోతాం జీవితంలో. అందుకే దేవుడు అన్నాడు ఏర్పరచబడిన వారు. అంటే చిన్న విషయం కాదు అది. మీరు ఏర్పరచబడిన వారు అంటే అర్థం ఏంటంటే దేవుడు సెలెక్ట్ చేసుకుంటే ఆ సెలక్షన్స్లో మీరు ఆయనకు దొరుకుతున్నారు. అలాగే మరి దేవుడు కూడా సెలక్షన్స్లో ఉన్నాడా లేదా? బైబిల్ ఏం చెప్తుంది? ఒకసారి చూద్దాం. 7వ కీర్తన 9వ వచనం. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా అనుంది అక్కడ. 7వ కీర్తన 9వ వచనం ఏమనుంది అక్కడ? హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. అంటే ఎందుకు హృదయాల్ని అంతరింద్రియాల్ని పరిశీలించాలి? నిన్ను సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడే పరిశీలన అవసరం. ఒక అమ్మాయిని ఇష్టపడ్డావు అనుకో, అంటే ఫోటో వచ్చింది, గుడ్డిగా తాళి కట్టేస్తావా? కట్టవు కదా, కొంచెమైనా ఎంక్వైరీ చేస్తావు కదా. ఒక అబ్బాయిని ఇష్టపడ్డావు, ఫోటో వచ్చింది, గుడ్డిగా తాళి కట్టేస్తావా? కట్టవు కదా, కొంతైనా ఎంక్వైరీ చేస్తావు కదా. వస్తువుల దగ్గర ఉన్న ఎంక్వైరీ, నీకున్న ఎంక్వైరీ దేవుడికి కూడా ఉంది. నిన్ను సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు నువ్వు అసలు రైట్ పర్సనా రాంగ్ పర్సనా నిన్ను చూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నిన్ను పరిశీలించిన తర్వాతే ఎన్నుకుంటాడు ఆయన. నిన్ను పరిశీలించకుండా ఎన్నుకోవడం జరగదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. సంఘం అంతా గుర్తుపెట్టుకోవాలి. అదే చెప్తున్నాడు అక్కడ ఆయన. ఆ వచనం ఒక్కటే, హృదయములను అంతరింద్రియములను పరిశీలిస్తున్నాడు. కీర్తన 11:4 కూడా చూద్దాం ఒకసారి. తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము, ఆయన నరులను ఆయన తన కనుదృష్టి చేత వారిని ఏం చేస్తున్నాడట? పరిశీలిస్తున్నాడు. ఆయన కనుదృష్టి చేత పరిశీలిస్తున్నాడు. ఎందుకు పరిశీలించాలి?
నిన్ను సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాడు, అందుకే పరిశీలిస్తున్నాడు. నువ్వు నచ్చితే ఖచ్చితంగా ఏం చేసుకుంటాడు? ఆయన నిన్ను ఎన్నుకుంటాడు. ఆయన నిన్ను ఎన్నుకుంటాడు. నువ్వు నచ్చితే ఆయన నిన్ను ఎన్నుకుంటాడు. చూడండి కీర్తన, అదే కీర్తన 14వ కీర్తన 2వ వచనం కూడా చూద్దాం. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను అని ఉంది అక్కడ. కీర్తన 14:2 ఎంత స్పష్టంగా ఉందంటే, దేవుడు ఆకాశం నుండి చూచి నరులను ఏం చేస్తున్నాడట? పరిశీలిస్తున్నాడు. అంటే మనమందరం కూడా పరిశీలనలో ఉన్నాం. అసలు ఎందుకు మనం అంటే నేనున్నానా? ఎస్ నేనున్నాను. నువ్వు ఉన్నావా? నువ్వు ఉన్నావు. మనం ఈ భూమి మీద బ్రతికున్నామంటే దేవుడు సెర్చ్ చేస్తున్నాడు. ఆ సెర్చింగ్లో నువ్వు నేను మనందరం స్కాన్ చేయబడుతున్నాం. మనందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? స్కాన్ చేస్తున్నాడు. ఈ స్కానింగ్ ఎందుకు? ఎన్నుకోవడానికి. ఈ స్కానింగ్ ఎందుకంటే ఎన్నుకోవడానికి. వన్స్ నువ్వు సెలెక్ట్ అయ్యావా మామూలుగా ఉండదు. దేవుడు కూడా నిన్ను ఎన్నుకోవాలనుకున్నప్పుడు ఆయన పరిశీలనలో ఉన్నాడు. నిన్ను ఎన్నుకోవాలనుకున్నప్పుడు ఆయన నరులందరినీ ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు. వన్స్ ఆయన పరిశీలనలో నువ్వు గెలిస్తే తప్పకుండా నిన్ను ఎన్నుకొని నిలబెట్టుకుని వాడుకుంటాడు. ఆయన నిన్ను ఎన్నుకొని నిలబెట్టుకుని ఏం చేస్తాడు? వాడుకుంటాడు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను దేవుని ఎన్నికలో ఉండగలనా, ఉన్నానా లేదా, ఇది మీరు అందరూ ఆలోచించవలసినటువంటి విషయం. అందరూ కూడా ఇప్పుడు ఎన్నుకోవాలంటే క్వాలిఫైడ్ పీపుల్ కావాలి, క్వాలిఫికేషన్ ఉండాలి. అర్థమైందా? ఏముండాలి? క్వాలిఫికేషన్ ఉండాలి. క్వాలిఫికేషన్ అనేది మనం సంపాదించుకోవాలా? దాని అంతటా అది వచ్చేస్తుందా? చెప్పండి, ఏం చేయాలి? సంపాదించుకోవాలి. దాని అంతటా అది రాదు. ఏ క్వాలిఫికేషన్ అయినా సరే దాని అంతటా అది రాదు. అది మనం సంపాదించుకోవాలి. ఇప్పుడు మీకున్న డిగ్రీస్ కానివ్వండి, మీకున్న నాలెడ్జ్ కానివ్వండి, ఈరోజు మీకున్న స్థాయి ఏదైతే ఉందో ఆ స్థాయి కానివ్వండి, ఇవన్నీ మీరు కష్టపడి సంపాదించుకున్నారు. ఏమ రైట్ ఆర్ రాంగ్? ఏమ రైట్? కష్టపడి సంపాదించుకున్నారు. ఎస్, అది నీ టాలెంట్, అది నీ కష్టార్జితం, అది నీ శ్రమ, అది నీ బాధ. సో నువ్వు దానికోసం ఎన్నో ఎఫర్ట్స్ పెట్టావు, ఎంతో టైం కేటాయించావు, ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని ఆ రేంజ్ వరకు ఎదగగలిగావు. అవునా? లైఫ్లో ఏదైనా సరే ఆ క్వాలిఫికేషన్ మనకు కావాలి అంటే ఖచ్చితంగా మనం దాన్ని సాధించాలి, గెలవాలి, సొంతం చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు కూడా నిన్ను ఎన్నుకోవాలనుకుంటే, పరలోకపు ప్రభుత్వం నిన్ను ఎన్నుకోవాలనుకుంటే నువ్వు క్వాలిఫైడ్ పీపుల్ లిస్టులో ఉండాలి. నీ దగ్గర క్వాలిటీస్ ఉండాలి, ఆయనకి నచ్చిన క్వాలిటీస్ ఉండాలి. అప్పుడు ఆయన నిన్ను ఎన్నుకుంటాడు. తప్పకుండా నిన్ను ఎన్నుకుంటాడు. తప్పకుండా ఆయన పనిలో నిన్ను వాడుకుంటాడు. ప్రభుత్వం కూడా ఎవరు పడితే వాళ్ళని తీసుకోదుగా. ఇప్పుడు ఒక పోలీస్ జాబ్కి వెళ్ళాలనుకోండి, ఎవరు పడితే వాళ్ళకి పోలీస్ జాబ్ ఇచ్చేస్తారా? వయసు ఉంటుందిగా, ఒక వయసు నిర్ణయిస్తారు. అలాగే రన్నింగ్లో పాల్గొనాలి, గెలవాలి. అలాగే టెస్ట్ రాయాలి, గెలవాలి. అన్నింట్లో గెలిస్తేనే వాళ్ళు నీకు ఆ జాబు ఇస్తారు. నువ్వు గెలవకపోతే నీకు జాబ్ ఇవ్వరే. ఎక్కడైనా అంతే కదా. వాళ్ళు అనుకున్న క్వాలిఫికేషన్స్ అన్నీ నీ దగ్గర ఉంటేనే నేను సెలెక్ట్ చేస్తారు. నీ దగ్గర లేకపోతే నేను సెలెక్ట్ చేయరు. మరి దేవుడు ఆకాశం నుండి నరులను ఎందుకు పరిశీలిస్తున్నాడు? నీ దగ్గర వివేకం ఉందా లేదా? వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఆకాశం నుండి ఆయన నరులను పరిశీలిస్తున్నాడు. మనం ఏమనుకుంటామంటే లోపలంతా చెడు పెట్టుకొని దేవా నన్ను దీవించడు. లోపలంతా కుళ్ళు పెట్టుకొని దేవా నన్ను దీవించడు. ఆయనకు అసహ్యమైనవి గలవట. సామెతల గ్రంథంలో చెబుతాడు 7 గలవ ఆయనకు అసహ్యమైనవి. ఏంటో ఒకసారి చదువుతారవి. ఆయనకు అసహ్యమైనవి ఏంటో? ఆయనకు అసహ్యమైనవి మనలో పెట్టుకొని ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు. ఎలా అవుతుంది పని? అవుతుందా? చెప్పండి, అవుతుందా? అవ్వదు. ఎందుకంటే నిన్ను పరిశీలిస్తున్నంతసేపు నీలో ఆయనకు అసహ్యమైనవి కనబడుతున్నాయి. అవి కనబడరాదు, అవి కనబడకూడదు. అవి కనబడకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం నీ సొంతమై తీరుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. అసలు ఖచ్చితంగా ఆయన నిన్ను ఎన్నుకుంటాడు. ఇప్పుడు దావీదు గారు అన్నదమ్ములు చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఏలియాబు బాహుబలిలా ఉంటాడట. సమూయేలు కూడా చూడగానే ఆయనకి టెంప్ట్ అయిపోయాడు. ఈ నూనె గిన్నె తీసుకుని ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? నేరుగా ఆ పెద్ద అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయి, నువ్వే రాజువి, నిన్నే దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు, రా నాయనా నిన్ను అభిషేకిస్తానని వెళ్ళిపోతే దేవుని స్వరం వినబడుతుంది. నాయనా, హీఈస్ నాట్ రైట్ పర్సన్, నేను అతనిని ఎన్నుకొనలేదు. ఇది కొంచెం పక్క జరుపు నాయన, కిందకి పెట్టలేకపోతే. నేను ఆయనను
ఎన్నుకొనలేదు. ఎందుకు ఎన్నుకొనలేదు అంటున్నాడు? మనుష్యులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడు. పాయింట్ అర్థమైందా మీకు? మనుష్యులు పై రూపాన్ని, ఇప్పుడు నాకు బాడీ కావాలండి రాజుగా ఉండడానికని దేవుడు అనుకున్నాడు అనుకోండి, ఆయనకి బాడీ మాత్రమే కావాలి. నా పాయింట్ అర్థమైందా మీకు? దేవుడు బాడీ కోరుకుంటున్నాడా? దేవుడు ఓన్లీ బాడీ కోరుకుంటున్నాడా? నాకు బాడీ కావాలి అంటే ఏలియా బాడీ ఓకేగా, కండలు ఉన్నాయి, గట్టిగా జిమ్కి వెళ్తాడనమాట, మంచి జిమ్ బాడీ, ఎత్తుకున్నాడు, దిట్టంగా ఉన్నాడు, హ్యాపీ అయిపోయిందిగా, ఇచ్చేచ్చిగా అప్పుడు. అంటే ఇక్కడ మీకు ఏమర్థం అవ్వాలి? దేవుడు ఒక మనిషి శరీరాన్ని కోరుకోవట్లేదు, దేవుడు మనిషి హృదయంతో పాటు శరీరాన్ని కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏం కోరుకుంటున్నాడు? కేవలం ఒక మనిషి శరీరాన్ని కోరుకోవట్లేదు, శరీరంతో పాటు ఏం కోరుకుంటున్నాడు? హృదయాన్ని కోరుకుంటున్నాడు. అంటే దేవునికి హృదయం కావాలి. అందుకే బైబిల్లో చాలా సందర్భాల్లో మనకు అర్థం అవడానికి ఒక పదప్రయోగం చేయబడింది. అదేంటి చెప్పనా? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. జీవచ్ఛవము జీవచ్ఛవము అంటే జీవిస్తున్నావన్న పేరు మాత్రమే ఉంది నీకు, కానీ నువ్వెవరు? మృతుడు. ఎందుకు ఆ పదప్రయోగం చేయబడింది? ఎప్పుడైనా ఆలోచించారా? మీకు ఒక విషయం చెప్పనా? మీరు బాగా ఇష్టపడే వ్యక్తులు, ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని రోజు కొంతసార్లు చెప్పే వ్యక్తులు కూడా మరణిస్తే మనకొద్దు. ఏమే రైట్ ఆర్ రాంగ్? మరణించేంత వరకే వాళ్ళు మనకి కావాలి, ఐ లవ్ యూ అని చెప్తాం. మరణిస్తే ఇక ఆ బాడీతో ఏం చెప్పాం? ఐ లవ్ యూ చెప్పం. ఆ బాడీని తీసుకెళ్ళి ఏం చేస్తాం? మట్టికి అప్పగిస్తాం. అంటే దేవుడికి కేవలం బాడీ వద్దు. నీకు ఎలాగైతే కేవలం బాడీ వద్దు, అందులో జీవం ఉండాలి. రైట్. ఆ బాడీలో నీకేముండాలి? జీవం ఉండాలి. ఇన్ ద సేమ్ సెన్స్ దేవుడికి కేవలం నువ్వు వద్దు, నీ హృదయంతో పాటు నువ్వు కావాలి. నా పాయింట్ అర్థమైందా మీకు? నీ హృదయంతో పాటుగా నువ్వు ఆయనకు కావాలి, నీ మనసుతో పాటుగా నువ్వు ఆయనకు కావాలి, నీ మనసులో ఆయనకు చోటు కావాలి. కేవలం నేను బాడీ ఇస్తాను ప్రభువా అంటే ఆయనకి బాడీ వద్దు. కేవలం బాడీ అయితే వద్దు, బాడీ కావాలి కానీ కేవలం బాడీ అయితే వద్దు. బాడీతో పాటు నీ హార్ట్ కూడా కావాలి, నీ మైండ్ కూడా కావాలి, నీ హృదయం కూడా కావాలి, నీ ఆలోచనలన్నీ కావాలి. సో అలా ఆయనకు లోబడగలిగే కంప్లీట్గా పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో నీ తండ్రి అయిన దేవుణ్ణి ఏం చేయాలట? సేవించాలి. ఆ పదాన్ని అర్థం చేసుకోండి. పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో నీ తండ్రిని సేవించాలి. లేదు ప్రభా ఓన్లీ బాడీ అంతే, హృదయం మాత్రం అడగొద్దు అంటే ఇక్కడ ఏలియాబుని సెలెక్ట్ చేసుకునేవాడే, కానీ ఏలియాబు బాడీ బాగుంది, హృదయం బాగులేదు. అంటే దేవుడికి అక్కడ చోటు లేదు. ఆయన తృణీకరించాడు. రిజెక్టెడ్. నాకు వద్దు ఏలియాబు, నాకు వద్దు. మరి నాకు ఎవరు కావాలి? డేవిడ్ కావాలి. ఎందుకు డేవిడ్ కావాలి? చాలా చిన్నపిల్లాడు కదా, వయసు లేదు కదా, అంత చిన్నపిల్లాడు నీకు ఎందుకు అని అంటే, చిన్నపిల్లాడే కానీ చాలా బలవంతుడు, చిన్నపిల్లాడే కానీ హృదయం నిండా నేను నిండి ఉన్నాను, చిన్నపిల్లాడే కానీ నా ఉద్దేశములన్నీ ఎరిగినవాడు, నా చిత్తమును నెరవేర్చుటకు సంసిద్ధుడు. అందుకే చిన్నపిల్లాడైనా సరే అతను నాకు కావాలి, చిన్నపిల్లాడైనా సరే అతను నాకు కావాలి. ఇప్పుడు మీ వంతు వచ్చింది, మీరు చెప్పండి, బాడీయా మైండ్ అండ్ బాడీయా? ఓన్లీ బాడీయా మైండ్ అండ్ బాడీయా? నాకు చెప్పొద్దు. ఒక్క 2 minutes కళ్ళు మూసుకోండి ప్రశాంతంగా. ఒక్క 2 minutes అందరూ కళ్ళు మూసుకోండి ప్రశాంతంగా. ఒకసారి అలా గుండెల మీద చెయ్యేసుకోండి, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా గుండెల మీద చెయ్యేసుకుని నేను చెప్పే జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఓన్లీ బాడీ ఇచ్చామా దేవునికి? మైండ్ అండ్ బాడీ రెండు ఇచ్చామా? ఇది ప్రశ్న, మీ మనస్సులో తిరుగుతున్న ప్రశ్న. ఓన్లీ బాడీ ఇచ్చావా బిడ్డ నాకు? మైండ్ అండ్ బాడీ రెండు ఇచ్చావా బిడ్డ నాకు? తెరవండి, కళ్ళు తెరవండి. రిపోర్ట్ ఏమొచ్చిందో మీకు మీరే దగ్గరే ఉంచుకోండి, నాకు ఇవ్వద్దు. రిపోర్ట్ ఏదోటి వస్తుందా రాదా? ఏదో రిపోర్ట్ వచ్చిందా? ఆ రిపోర్ట్ మీ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ఓన్లీ బాడీ ఇచ్చామనే రిపోర్ట్ వచ్చిందనుకో, యు ఆర్ ఎ ఫెయిల్యూర్ క్యాండిడేట్. దేవుని ఎదుట నువ్వు ఓడిపోతున్న వ్యక్తివి, ఎన్నిక లేని వ్యక్తివి. లేదు మైండ్ అండ్ బాడీ రెండు నేను నా దేవునికి ఇచ్చాను అనే రిపోర్ట్ నీకు వచ్చిందనుకో, నువ్వు సెలెక్టెడ్ పర్సన్.
నువ్వు ఎన్నికలో ఉన్నావు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన నిన్ను వాడుకుంటాడు, ఆయన నిన్ను గొప్ప స్థాయిలో నిలబెడతాడు, గొప్ప స్థితిలో ఉంచుతాడు. నిన్ను ఆయన విడువడు ఎడబాయడు. కారణం, ఆయనకు నువ్వు హృదయాన్ని ఇచ్చావు, అట్ ద సేమ్ టైం బాడీ కూడా ఇచ్చావు. ఇప్పుడు మీరు అందరూ రిలేషన్షిప్లో ఉన్నారుగా, రిలేషన్షిప్లో ఉన్న మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీకు ఓన్లీ బాడీ కావాలా, హృదయం కూడా కావాలా? చెప్పండి. నాకు ఓన్లీ బాడీ సరిపోద్దండి, హృదయంతో పని లేదండి అని ఎవరైనా అంటారా? అలాంటి రిలేషన్షిప్ నిలబడదు రిలేషన్షిప్ అది. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి జీవించాలనుకుంటున్నప్పుడు ఒకరి హృదయంలో మరొకరికి చోటు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఒకరి పట్ల మరొకరికి గౌరవం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఉండి తీరాలి. లేదండి మాకు సోల్ కనెక్షన్ ఏం లేదు కానీ ఓన్లీ బాడీ కనెక్షన్ మాత్రమే అంటే నిలబడదు. ఆ బంధం నిలబడదు, ఆ బ్రతుకు నిలబడదు. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? 100% రైట్. మీ బంధం నిలబడాలి అంటే సోల్ కనెక్షన్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ సోల్ కనెక్షన్ ఉండాలి, నెక్స్ట్ బాడీ కనెక్షన్. వితౌట్ సోల్ కనెక్షన్, ఓన్లీ బాడీ కనెక్షన్ వర్కింగ్ ఉండదు, ఇంకా వర్కౌట్ అవ్వదు, పని అవ్వదు, వేస్ట్. అది నిలబడదు కూడా, బంధం పోద్ది, ఏదో రోజు కొలాప్స్ అయిపోద్ది, డ్యామేజ్ అయిపోద్ది. ఇంకా వాళ్ళు అలా లోకంలో కలిసిపోతారు. దేవుని ఎదుట కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని ఎందుకు మర్చిపోతున్నారు మనుషులు? నేను నా తండ్రితో సంబంధం కలిగి ఉండాలి. ఎలాంటి సంబంధం? హృదయంలో నుండి మొదలవ్వాలి. అది అక్కడ దావీదు పాస్ అయ్యాడు. ఈ మిగిలిన అన్నదమ్ములందరూ ఫెయిల్ అయ్యారు. సమూయేలు వచ్చి వేద్దాం అనుకుంటున్నాడు, పైనుంచి స్వరం వినబడింది, స్టాప్ అన్నాడు. ఏ డాడీ ఎందుకు వేయొద్దు, బాగున్నాడు కదా అబ్బాయి అంటే, నరులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. నేను నిన్ను ఏర్పరచుకోవాలనుకుంటున్నాను, నేను నిన్ను ఎన్నుకోవాలి, ఏర్పరచుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా నీ హృదయంలో నేను ఉండి తీరాలి. వన్స్ అది కానీ జరిగిందనుకో, నువ్వు సెలెక్ట్ అయ్యావనుకో, మామూలుగా ఉండదు నీ జీవితం, చాలా బాగుంటుంది. అగాధ స్థలములలో నుండి నిన్ను పైకెత్తువాడు ఆయనే. నీ ప్రతి సమస్యలో నుండి నిన్ను విడిపించువాడు ఆయనే. నీ కష్టకాలములన్నిటినీ తొలగించువాడు ఆయనే. నీ ఇరుకులలో, నీ ఇబ్బందులలో నిన్ను కాపాడువాడు ఆయనే. ప్రతి విషయంలో నిన్ను ఓదార్చువాడు ఆయనే. ఆయన దుడ్డుకర్ర, ఆయన దండము నిన్ను ఆదరించును. ఆ కృపాక్షేమములే ఎల్లప్పుడూ నీ వెంట వచ్చును. దీర్ఘాయువు చేత ఆయన నిన్ను తృప్తిపరచును. లేడి కాళ్ళ వలె నీ కాళ్లను చేసి బలముగా నీ చేత పరిగెత్తింపజేయగలిగే సామర్థ్యము కలిగిన వాడు నీ తండ్రి. ఆయన నిన్ను విడువడు ఎడబాయడు. ఏ స్థితిలో నువ్వు ఆయనకు అంతగా లోబడుతున్నావో ఆ స్థితిలో నుండి నిన్ను హెచ్చించగల సమర్థుడు, నీకున్న ప్రతి సమస్య నుండి విడిపించగల సమర్థుడు, నీ కష్టకాలములో నిన్ను ఆదుకొనగలిగే సమర్థుడు, నువ్వు ప్రార్థించినప్పుడు నీకు జవాబు ఇవ్వగలిగే సమర్థుడు. మరి ఇవన్నీ జరగాలంటే కనెక్షన్ కంపల్సరీ ఉండాలి. నో కనెక్షన్ నో గెయిన్. అర్థమవుతుందా? నో కనెక్షన్ నో గెయిన్. నువ్వు ఎక్కడ కనెక్ట్ అయి ఉంటావో అక్కడే గెయిన్ అవుతావు. ఇప్పుడు ఈ వైర్, ఈ లైట్లన్నీ వెలుగుతున్నాయంటే అర్థం ఏంటి? కనెక్షన్ ఉంది కాబట్టి. ఎక్కడైనా చిన్నది కట్ చేయండి, ఏమవుతుంది? నో లైట్. కనెక్షన్ కట్ అయితే ఇంకా లైట్ వెలగదు. అలాగే దేవునితో నీకు సోల్ కనెక్షన్ లేకపోతే, నీకు ఆయన హృదయంలో, నీ హృదయంలో ఆయనకు చోటు లేకపోతే నువ్వు ఏం సంపాదించుకుంటావు? ఎలా వస్తే నీకు దీవెనలు ఆయన దగ్గర నుంచి? ఎలా వస్తుంది ఆశీర్వాదం నీకు ఆయన దగ్గర నుంచి? రాదు. అందుకే మీరు ఏం పొందుకోలేకపోతున్నారంటాడు. మీరు అడిగినా కూడా దురుద్దేశాలతో అడుగుతారంటాడు. చూడండి యాకోబు పత్రికలో, మీరు అడిగినను భోగేచ్ఛల నిమిత్తం అడుగుతారు. మీకు కనెక్షన్ లేదు ఆయనతో, ఏర్పరచబడిన పిల్లలుగా లేరు మీరు అంటాడు. హెబ్రీ పత్రిక తర్వాత చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు అడిగినను, దేనికోసం అడుగుతున్నారట? అన్నీ భోగాలే. భోగము అనగా లోక సంబంధమైన ఆలోచన విధానం, దురుద్దేశం. అక్కడ ఆ మాట కూడా ఉంది, దురుద్దేశం అని ఉంది. భోగముల నిమిత్తం వాడడానికి అడుగుతారట. ఉద్దేశాలు దేవుడికి తెలుసా తెలీదా? అయ్యో, ఎందుకు తెలీదు? చూడండి, ఈ దురుద్దేశంతో అడిగే విధానాన్ని దేవుడు ఎందుకు అంగీకరించాడంటే చెప్తాను జాగ్రత్తగా. అడగడం తప్పు కాదు, దురుద్దేశంతో అడగడం తప్పు.
అడగడం తప్పు కాదు, మీరు ఏదైనా దేవుడిని అడగొచ్చు, మనకు ఆ రైట్ ఉంది. వీ హ్యావ్ దట్ రైట్. ఎందుకంటే హీఈస్ అవర్ ఫాదర్, మనం ఆయన పిల్లలం. వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం దేవుని పిల్లలం, మనకు ఆ రైట్ ఉంది, మనం అడగగలిగే రైట్ మనకుంది. కానీ సదుద్దేశంతో అడగాలి, దురుద్దేశంతో అడగకూడదు. మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చారు, అమ్మా నాకు 10,000 కావాలి అన్నారు పిల్లలు. వెంటనే అమ్మ తీసుకో అమ్మా అంటదా? ఏమంటుంది వెంటనే? చెప్పండి, ఏమంటుంది? రీజన్ ఏంటమ్మా, ఎందుకు 10,000 నీకు అంటారు. ఫస్ట్ 10,000 నీకు ఎందుకమ్మా అని అడుగుతారు పిల్లల్ని. అప్పుడు పిల్లలు వెంటనే అమ్మ 10,000 నాకు ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ అందరితో కలిసి చక్కగా రోడ్ల మీద రంగులు కొని వచ్చిపోయేటోళ్ళందరి మీద చల్లేసి వాళ్ళ బట్టలన్నీ ఖరాబు చేసి పైశాచిక ఆనందం పొందుదాం అనుకుంటున్నాను అని అన్నాడు అనుకో, ఇస్తారేటే? తప్పురా, దెబ్బలు తింటావు. రోడ్డు మీద ఎవరో వెళ్ళిపోతుంటారు పని మీద, నువ్వు వెళ్ళి రంగు తీసి కొడితే కొడతారా? నేను కొట్టరా? చితకొట్టి చెవులు మోస్తారు. అంటే మంచి పనా చెడ్డ పనా? వ్యర్థమైన పని. ఇదేం పైశాచిక ఆనందం రా నాయన నీకు? సో కాబట్టి నువ్వు చేసే పని తప్పు, నువ్వు దురుద్దేశంతో అడుగుతున్నావు కాబట్టి ఇవ్వను. లేదు ఇంకో విధంగా, అలా కాదు మమ్మీ, మా ఫ్రెండ్స్ అందరూ గంజాయికి అలవాటు పడ్డారు, నేను కూడా గంజాయి తాగుదాం అనుకుంటున్నాను, సో కాబట్టి నాకు 10,000 ఇస్తే వెళ్ళి గంజాయి తాగొస్తా అని అన్నారనుకో, ఇస్తారా? ఎవరు? సరే, ఇప్పుడు ఇంకొక వేలో చెప్తాను దీన్నే. మమ్మీ నేను బుక్స్ కొనుక్కొని బాగా చదువుకొని ప్రయోజకుడు అవుదాం అనుకుంటున్నాను, 10,000 మమ్మీ అంటే అప్పుడు మమ్మీ అంటది, ఆల్రెడీ బుక్స్ ఉన్నాయిగా, డాడీగా ఉన్నారుగా. అంటే అవి కాదు మమ్మీ, ఇంకా అప్డేటెడ్ బుక్స్ వచ్చాయి మమ్మీ, అవి కొనుక్కుందాం అనుకుంటున్నాను మమ్మీ. సరే డాడీ వచ్చి కొంటారులే నాయన. డాడీ అస్సలు రాకూడదు మమ్మీ, నువ్వు అలా ఇబ్బంది పెట్టొద్దు నన్ను. డాడీ రాకుండా నేను వెళ్ళి కొనుక్కుందాం అనుకుంటున్నాను కాబట్టి నాకు డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళి కొనుక్కుంటా, తర్వాత మనం మాట్లాడుకుందాం, డాడీని మధ్యలోకి ఇరికించొద్దు అన్నాడు అనుకోండి. మమ్మీకి ఏమొస్తుంది? డౌట్ వస్తుంది. సరే డౌట్ వచ్చింది అనుకుందాం, ఎంక్వైరీ మొదలు పెడుద్ది. ఎంక్వైరీ మొదలు పెట్టిన తర్వాత వీడి ఒపీనియన్ అయితే కరెక్ట్గా లేదు, వీడు కొనుక్కునేది పుస్తకాలు అయితే కాదు, నన్ను మౌల్ చేసేసి నన్ను మాయ చేసేసి నా దగ్గర 10,000 పట్టుకెళ్ళిపోయి దేనికో వాడదాం అనుకుంటున్నాడని అమ్మకి అర్థమైపోయింది. ఇస్తుందా ఇవ్వదా? మీరు చెప్పాలి. అమ్మలో మీరు చెప్పాలి, ఇస్తారా ఇవ్వరా మీ పిల్లలకి? అలా చేస్తే ఇస్తారా? అబ్బా అరే నన్ను మోసం చేయలేవు రోయ్ నువ్వు, మీ నాన్ననే వంచి మూల కూసిపెడేసా, నేను ఆయన పుట్టినోడు నన్ను మోసం చేస్తావురా నువ్వు అంటారా? అమ్మో అందులో తిట్ట. నేనేమంటానంటే, అమ్మని నాన్నని దురుద్దేశంతో అడుగుతుంటేనే అమ్మ నాన్న ఇవ్వట్లేదు, దేవుడిని దురుద్దేశంతో అడిగితే దేవుడు ఎట్టా ఇస్తాడు? మీరే చెప్పండి. ఇవ్వాల్సింది ఆయనేగా, ఎవరికైనా ఆయనే ఇవ్వాలి. ఎందుకంటే ఆకాశం నుండి ఫలవంతములైన ఋతువులు సమస్తమును దయచేస్తున్నాడు, అడుగుడు మీకు ఇయ్యబడునని చెప్పాడు. కాకపోతే దురుద్దేశంతో ఏం అడగొద్దని చెప్పాడు. దురుద్దేశాలు వద్దు, సదుద్దేశాలు ఉండాలి మీకు. ప్రభువా నాకు ఇది కావాలి అన్నావంటే దాని వెనక సదుద్దేశం ఉండాలి. ప్రభువా నాకు ఇది ఇవ్వు అని అన్నావంటే దాని వెనక సదుద్దేశం ఉండాలి. దురుద్దేశం ఉంటే నీకేది అనుగ్రహింపబడదు. అందుకే దురుద్దేశాలతో ఏం అడగండి. సౌలు అదే చేశాడు. నాయన వాటన్నిటిని హతం చేయమంటే అవన్నీ ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు, అవన్నీ ఎందుకు మోసుకు తెచ్చుకున్నావు నువ్వు అంటే అంటున్నాడట, నేను దేవునికి బలివ్వడానికి తెచ్చాను అంటున్నాడట మహానుభావుడు. తెచ్చుకున్నది ఆయన స్వార్థం కోసం, కానీ ఏమంటున్నాడు, నేను ఆయనకి బలివ్వడానికి తీసుకొచ్చాను అంటున్నాడు. అలా అనగానే సమూయేలు అంటాడు, బలులు అర్పించుట కంటే మాట విని సమీపించి ఆలకించుట శ్రేష్టం కదా. నిన్ను ఎవడేమన్నాడు? నిన్ను అడిగాడా బలి ఎవడనేమ్మని? నిన్ను అడిగాడా ఆయన బలి కావాలని? అడగలా. కానీ నువ్వు దురుద్దేశంతో చేసావు ఈ పని, నీది సదుద్దేశం కాదు, మోసగాడివి నువ్వు. గెహజీ కూడా వాళ్ళ గురువు గారికి బట్టలు కావాలని బంధువులు వచ్చారని అబద్ధం చెప్పేళ్ళు తెచ్చుకుందామని చూశాడు. ఇప్పుడే ఎవరో వచ్చేసారు సడన్గా, అందుకని నా గురువుగారు పంపించారు నీ దగ్గరికి అని రథం వెంట పరిగెత్తుకుని వెళ్ళి మరీ తెచ్చుకున్నాడు. సదుద్దేశమా దురుద్దేశమా? దురుద్దేశం. నీ ఉద్దేశాలు బాగోలేనప్పుడు నీకేమీ దొరకవు. నీ హృదయం బాగోలేనప్పుడు నువ్వు ఆయన నిన్ను సెలెక్ట్ చేసుకోడు. ఆయన నిన్ను సెలెక్ట్ చేసుకోకపోతే నీకు వచ్చేమేమీ రావు, ఆగిపోతాయి, స్ట్రక్ అయిపోతాయి. అప్పుడప్పుడు చూడండి, అప్పుడప్పుడు అంటుంటాం మనం, ఏమండి పలానా రావాలండి రావట్లేదండి, స్ట్రక్ అయిపోయినాయి అంటాం. చూడండి ఏమైపోయినాయట,
స్ట్రక్ అయిపోయినాయండి, ఇస్తానన్న వారు ఇవ్వలేదు, వచ్చేవి రాలేదు అంటుంటాం చూడండి. అలాగే ఆయన దగ్గర నుంచి వచ్చేవి కూడా మనకు కొన్ని రావు, ఆగిపోతాయి. ఎందుకు? దురుద్దేశాలు, భోగాల కోసం అడుగుతుంటాం, దురుద్దేశాలతో అడుగుతుంటాం. వద్దలాగా. నువ్వు మంచి మనసుతో దేవుని పని చేయి, నువ్వు మంచి మనసుతో విత్తనాలు విత్తు, నువ్వు మంచి మనసుతో కష్టపడు, నువ్వు మంచి మనసుతో శ్రమపడు. నువ్వు ఏం చేసినా పారదర్శకత ఉండాలి, నువ్వు ఏం చేసినా స్వచ్ఛమైన హృదయం ఉండాలి, నీ ఆలోచనలో నీటి ఓట వలె తేట తెల్లంగా ఉండాలి. అంత స్వచ్ఛంగా నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటావో ఆయన దగ్గర నుంచి నీకు వచ్చే వాటిని ఎవడూ ఆపలేడు. నా పాయింట్ అర్థమైందా? ఆయన దగ్గర నుంచి నీకు వచ్చే వాటిని ఎవరూ ఆపలేరు. నువ్వు అంత స్వచ్ఛంగా ఉండు, నీ హృదయాన్ని అంతా స్వచ్ఛంగా పెట్టుకో, సోల్ కనెక్షన్ పెట్టుకో దేవునితో. మైండ్ కనెక్ట్ అయి ఉండాలి, బాడీ కనెక్ట్ అయి ఉండాలి, మైండ్ కనెక్ట్ అయి ఉండాలి, రెండు కనెక్ట్ అయి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలాంటి సోల్ కనెక్షన్ మెయింటైన్ చేస్తున్నావో దేవుని యొద్ద నుండి నీకు వచ్చే ఆశీర్వాదాన్ని ఎవరూ ఆపలేరు. శక్తివంతంగా మారతావు, దీవెనకరంగా మారతావు, ప్రయోజనకరంగా మారతావు. ఆయన నిన్ను ఎన్నుకుంటాడు, ఆయన నిన్ను తన సేవలో వాడుకుంటాడు. ఆయన నిన్ను ఎన్నుకుంటాడు, అనేక మందికి దీవెనకరంగా నిన్ను మారుస్తాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ కుటుంబాన్ని మారుస్తాడు, నీ పిల్లల్ని మారుస్తాడు. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన నిన్ను ఎక్కిస్తాడు. ఓ యవ్వన దశలో ఉన్న నా చెల్లెమ్మ, నా తమ్ముడు, నా అన్నలు, నా అక్కలు జాగ్రత్తగా వినండి. చాలా చిన్న జీవితం ఇది, పోతే మళ్ళీ రాదు. కళ్ళ ముందు కరిగిపోతుంది జీవితం, పోతే మళ్ళీ రాదు. ఉన్నప్పుడే ఈ జీవితాన్ని ఏం చేసుకుందాం? సద్వినియోగం చేసుకుందాం, చక్కగా అందంగా అలంకరించుకుందాం, కట్టుకుందాం, నీట్గా నిలబెట్టుకుందాం పద్ధతిగా. అప్పుడు మీరు దీవించబడే నీటి ఓట వలె ఉంటారు, ఆశీర్వదింపబడిన కట్టబడిన నీరు కట్టిన తోట వలె ఉంటారు. ఒక్కసారి ఆయన సెలక్షన్లో మీరు సెలెక్ట్ అయ్యారు అంటే గొర్రెల కాపరి కాస్త ఏమయ్యాడు? మహారాజు అయ్యాడు. అమ్మబడిన దాసుడు కాస్త ఏమయ్యాడు? ప్రధానమంత్రి స్థానంలో కూర్చున్నాడు. అందుకే ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అనే మాట కనబడుతుంది మనకి. ఎన్నిక లేనివాడు ఏమవుతాడట? బలమైన జనమగును. ఆయన మీద ఆధారపడండి, ఆయన మీద విశ్వాసం ఉంచండి, స్థిరంగా ఉండండి, కదలని వారుగా ఉండండి. ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. నమ్మకత్వాన్ని కాపాడుకోండి. పిల్లలందరికీ అదే చెప్తున్నాను, నమ్మకత్వాన్ని కాపాడుకోండి. మీ నమ్మకత్వాన్ని మీరు ఎంతగా కాపాడుకుంటారో ఆయన మిమ్మల్ని ఎన్నుకుంటాడు. మీరు ఆయన ఎన్నికలో ఉంటే కనుక స్వచ్ఛమైన హృదయం పరిశీలిస్తున్నాడు. నేను ఏం చెప్పక్కర్లేదు, మీకు ఆయనకి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వివేకులైన వారందరినీ పరిశీలిస్తాడు. ఆయన ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. మన ఇండియాలో దాదాపుగా 90 కోట్లు కనెక్షన్స్ ఉన్నాయట. ఏ కనెక్షన్స్? దగ్గర ఫోన్ కనెక్షన్స్. ఎన్ని? దాదాపుగా 90 కోట్ల కనెక్షన్స్ ఉన్నాయని ఒక అంచనా. అవి ఇంకా పెరుగుతున్నాయి తప్ప తరగట్లా. ఎందుకంటే ఒక్కొక్కడు 2 సిమ్లు వాడుతున్నాడుగా. 2 సిమ్లు అంటే ఒక సిమ్ పర్సనల్గా పెట్టుకుని, ఒకటేమో పబ్లిక్గా పెట్టుకుని, ఒకటి ప్రైవేట్గా పెట్టుకుని, ఇలా అందరూ సిమ్లు వాడుతూ ఉంటాం కదా. దాదాపు 90 కోట్ల కనెక్షన్స్ దగ్గర అప్రాక్సిమేట్లీ. ఈ కనెక్షన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ అండర్లో ఉంటాయా ఉండవా? చెప్పండి. ఉంటాయా ఉండవా? ఉంటాయి. నీ డేటా తీయాలంటే తీయగలరా తీయలేరా? చెప్పు, తీయగలరా తీయలేరా? వాళ్ళకి ఏం అసాధ్యమైంది ఉంది? గవర్నమెంట్ అండర్లోనే మన అందరి కనెక్షన్స్ ఉంటాయి. గవర్నమెంట్ అండర్లోనే మీ వాట్సాప్ ఉంటుంది. మీరు అనుకుంటారు నా వాట్సాప్ అంతా పర్సనల్, ఎవడు చూడనుకుంటారు. ఆడు చూడాలనుకుంటే ఈజీగా చూడొచ్చు, వాళ్ళని ఎవరు ఆపలేరు. నా ఫోన్ నాకు మాత్రమే సొంతం, ఎవ్వరు చూడరనుకుంటారు, చూడగలరు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అవసరమైతే చూడొచ్చు, నీ డేటా మొత్తం తీసుకోవచ్చు. ఇన్వెస్టిగేట్ చేసి నీ గురించి ఏదో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇంక ఈ రోజుల్లో హ్యాకింగ్లు పెరిగిపోయాయి. ఈ హ్యాకర్స్ అనేటోళ్ళు వచ్చారు, వాళ్ళు ఏదో లింక్ పంపిస్తారు, నువ్వేదో క్లిక్ చేస్తావు, డైరెక్ట్ నీ ఫోన్లోకి ఎంటర్ అయిపోతాడు. నీ కోట్ల మంది డేటా ఒక గవర్నమెంట్ దగ్గర ఉన్నప్పుడు మరి ఇన్ని కోట్ల మందిని పుట్టించిన వాడి దగ్గర నీ డేటా, నా డేటా ఉండదా? మీరు చెప్పండి, చాలు వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఉంటుందా ఉండదా? అసలు ఈ డేటాలన్నింటికీ సృష్టికర్త ఆయన, మనందరికీ సృష్టికర్త ఆయన. ఆయన లేకపోతే మనం ఎవ్వరు లేము. మన టెక్నాలజీ అంతటికీ సృష్టికర్త ఆయనే. మరి ఆయన దగ్గర లేకుండా ఏముంటుంది? ఆయనకు మరుగైనది ఏదీ లేదు, ఆయన దృష్టికి మరుగైనది ఏదీ లేదు. కనుక నీ డేటా మొత్తం ఆయన దగ్గర ఉంది. ఆయన నిన్ను పరిశీలిస్తున్నాడు, నువ్వు సెలెక్ట్ అవ్వాలి.
నేను మరలా చెప్తున్నాను నా ప్రియ సోదర సోదరులారా, మీరు సెలెక్ట్ అవ్వాలి తప్ప మీరు రిజెక్ట్ అవ్వకూడదు. మీరు రిజెక్ట్ అయ్యే లిస్టులో ఉండకూడదు. మీరు ఎవరు ఉండకూడదు. మీ అన్నగా అది నా కోరిక. మీరు అందరూ సెలెక్టెడ్ పర్సన్స్ లాగే ఉండాలి. చనిపోయిన తర్వాత మీరు మేలుకరమైన స్థితిలో ఉండాలి. బ్రతికుండగా కూడా మీ కుటుంబాలన్నీ మేలుకరమైన స్థితిలోనే ఉండాలి. మీరు మేలు పొందుకునేవారిగా ఉండాలి. అలాంటి స్వచ్ఛమైన హృదయాలు, మంచి మనసు, మంచిగా కనెక్షన్ ఉండాలి దేవుడితో. పూర్ణ హృదయంతో ఆరాధించండి, పూర్ణ మనస్సుతో ఆరాధించండి, భక్తిగా ఉండండి, ఆయనకు లోబడండి, హృదయంలో వాక్యాన్ని ఉంచుకోండి, ఆయన పని గర్వంగా చేయండి, గొప్పగా చేయండి. నెక్స్ట్, ఏదైనా అడగండి, దురుద్దేశాలతో మాత్రం అడగండి. మంచి మనసుతో అడగండి, ఆయన ఇస్తాడు తప్పకుండా. మంచి మనసుతో అడగండి, మీరు ప్రార్థించండి, మంచి మనసుతో ప్రార్థించండి. అంతే తప్ప దురుద్దేశాలతో మాత్రం అడగకూడదు. ఆయన చిత్తానికి లోబడే మన ప్రార్థన ఉండాలి. ఆయన చిత్తానికి లోబడే మనం అడిగే ఉండాలి. అంతే తప్ప ఎప్పుడైతే నీకు చెడ్డ మెంటాలిటీ వస్తుందో, వచ్చేవి కూడా పోగొట్టుకుంటావు, ఏర్పాటులో ఉండవు, సెలెక్టెడ్ పర్సన్స్ కాస్త రిజెక్టెడ్ పర్సన్స్ అయిపోతారు, రిజెక్ట్ చేయబడతారు. నీ అప్లికేషన్ రిజెక్ట్ చేయబడింది అన్నట్టు ఉంటుంది అనమాట. చాలామంది పాపం అమెరికా వెళ్ళాలనుకుంటారు, కానీ వాళ్ళ అప్లికేషన్స్ ఏం చేస్తుంటారు, ఇంటర్వ్యూలు ఏం చేస్తుంటారు, వాళ్ళని రిజెక్ట్ చేసేస్తుంటారు. అలా చాలామంది రిజెక్ట్ అయిపోతారు, వాళ్ళకి వీసాలు రావు కదా. అప్పుడు కొంచెం ఫీల్ అవుతారు. విద్యార్థులు కూడా చాలామంది విదేశాలకు వెళ్ళి చదువుకుందాం అనుకుంటారు. చాలా సందర్భాల్లో వాళ్ళ వీసాలు ఏం చేస్తుంటాయి, ఆ గవర్నమెంట్స్ రిజెక్ట్ చేసేస్తుంటాయి. ఏవో కారణాలు చెప్పి రిజెక్ట్ చేసేస్తారు. ఏవో రకరకాల కారణాలు ఉంటాయి, ఆ కారణాలు చెప్పి రిజెక్ట్ చేసేస్తారు. అలా రిజెక్ట్ చేసేస్తే వీళ్ళు ఎంత బాధపడతారు ఏమండి. దేశాలు రిజెక్ట్ చేసినా, మనుషులు రిజెక్ట్ చేసినా, ఎవరు రిజెక్ట్ చేసినా మనకి ఏం పర్లేదు, కానీ దేవుడు మాత్రం మనల్ని ఏం చేయకూడదు, రిజెక్ట్ చేయకూడదు. మనుష్యులు రిజెక్ట్ చేసినా పర్లేదు, దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తే చాలు. మనుష్యులందరూ మనకు వ్యతిరేకంగా ఉన్న పర్లేదు, దేవుడు మనకు అనుకూలంగా ఉంటే చాలు. అది నీ కుటుంబానికి దీవెన, అది నీ కుటుంబానికి ఆశీర్వాదం, అది నిన్ను, నీ పిల్లల్ని కాపాడుతుంది. కాబట్టి అలాంటి ధన్యకరమైన స్థితిలో మీరందరూ ఉండాలి. ఈ సందేశం మీ హృదయాలలో 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువా, గొప్ప సందేశం ద్వారా ఈ రాత్రి మీరు మా అందరితో మాట్లాడారు. మీ మనసు మాకు తెలియజేశారు, మీ ఆలోచన మాకు తెలియజేశారు. ప్రభువా, ఈ జీవవాక్యము ప్రభా మా హృదయంలో 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించినట్లు సహాయము దయచేయండి. మీ సన్నిధి కాంతి మాకు తోడుగా ఉంచండి. మీ సన్నిధాన వర్తనులుగా పిల్లలందరినీ నిలువబెట్టండి. వారి కుటుంబాలలో గొప్ప కార్యాలు జరిగించండి. మేలులతో మీ పిల్లల హృదయాలు తృప్తిపరచండి. మీ సన్నిధాన వర్తనులుగా మీ సన్నిధి కాంతిలో నడిపించమని వేడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, ప్రభా కూడి వచ్చిన బిడ్డల కుటుంబాలన్నింటినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ, యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.